రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 13వ రోజులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె ఆందోళనలు దీర్ఘకాలం కొనసాగడానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, ముఖ్యమంత్రిదే బాధ్యత అని న్యాయసమ్మతమైన సమస్యలను అంగీకరించి సమ్మెకు ముగింపు పలకాలని కార్మికులు ప్రజలు కోరుకుంటున్నా ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని, భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ దుబారా ఖర్చులు చేస్తున్న ప్రభుత్వం కష్టించి పనిచేసే కార్మికుల వేతనాలు పెంపుకు నిధులు లేవని బుకాయించడం తగదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల ప్రభుత్వ బాధ్యత అని, పాలకుల దయ దాక్షిణ్యం కాదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తున్నాయని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయకుండా ముండికేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు మున్సిపాలిటీ తదితర కార్మికులకు రద్దు చేయడం శోచనీయమని, కార్మికులకు ఎన్నికల ముందు తర్వాత మాట ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు మాట తప్పి హామీలను తుంగలో తొక్కారని, మున్సిపాలిటీలో జనాభా పెరుగుతున్నా పౌర సేవలు పెరుగుతున్నా కార్మికుల సంఖ్య పెంచకుండా ఇటు కార్మికులను అటు పౌరులను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోందని, పన్నులు భారాల పెంపుపైనే ఆదేశాలు ఇస్తున్న కేంద్రం మోడీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో మౌనం వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్ముక్కవుతోందని, ప్రభుత్వం ఒకవైపు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూ కార్మికులు కోరుకుంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా దాటవేసే ధోరణి ప్రదర్శిస్తూ నిర్బంధానికి పాల్పడుతూ అరెస్టులకు పూనుకుంటూ పోటీ కార్మికులతో రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 2ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 2ను, రద్దు చేయాలి జీవో నెంబర్ 2ను, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఈరోజు 13వ రోజుకు చేరుకుంది. 13 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీతో కాలయాపన చేస్తూ, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మీకు ఎక్కడా కూడా రూపాయి కూడా జీతం పెంచాం, ఇస్తున్నటువంటి జీతాన్నే ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఏమాత్రం సరిగ్గా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి అయినా కూడా చొరవ తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే విధంగా సమాన పనికి సమానం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి రోజులలో రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాల కార్మికులు, అన్ని రకాల కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పడుతూ వేతనాలు పెంచమని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడుగుతూ ఉంటే గత 24 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే, గతంలో ఈ 24 రోజుల సమ్మె కాలంలో మీరు సమ్మెలు చేస్తే చేసుకోండి, మేము సచివాలయం